ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దళపతి విజయ్ తన మార్క్ పాలనను వేగవంతం చేశారు. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆయన కీలక అడుగు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థల సమీపంలో నడుస్తున్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 717 మద్యం దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. పాఠశాలలు, కాలేజీల పరిసరాల్లో కూడా లిక్కర్ షాపులు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్టాండ్ల దగ్గర కూడా ఇవి కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ పవిత్ర స్థలాలు, విద్యా సంస్థలు రద్దీగా ఉండే బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని కఠిన నిబంధన విధించింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షాపులన్నింటినీ కేవలం 2 వారాల్లోగా మూసివేయాలని గడువు విధించింది. ప్రజల రోజువారీ జీవితాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. மக்கள் கூடுமிடம் இந்த இடங்களில் மொத்தம் 717 மதுக்கடைகள் மூடப்பட வேண்டும் என்று அவர் அறிவித்திருப்பதை விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் வரவேற்கின்றோம். ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 4765 తస్మాక్ రిటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ మూసివేయాల్సిన 717 దుకాణాలను ప్రత్యేకంగా గుర్తించారు. వీటిలో 276 దుకాణాలు వివిధ ప్రార్థనా స్థలాలకు అత్యంత సమీపంలో ఉన్నాయి. మరో 156 షాపులు పాఠశాలలు, కాలేజీల పక్కన ఉండగా ఇంకో 255 దుకాణాలు బస్టాండ్లకు చేరువలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. సీఎం విజయ్ జారీ చేసిన తాజా ఆదేశాలతో ఈ షాపులన్నీ రాబోయే 14 రోజుల్లోనే పూర్తిగా మూతపడటం ఖాయమైంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ చర్యను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. గుడులు, బడులు వద్ద మద్యం దుకాణాలు ఉండడం వల్ల యువత పెడదోవ పడుతుందని చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం విజయ్ నేరుగా స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.